నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా పర్యటనలో ప్రధాని కాసేపట్లో దిగ్గజ సంస్థల సీఈఓలతో సమావేశం. భారత సంతతి సంఘాల ప్రతినిధులతోనూ భేటీ కానున్న మోదీ. అత్యయిక స్థితి కాలాన్ని చీకటి రోజులుగా అభివర్ణించిన ప్రధాని ప్రజాస్వామ్య పరిరక్షణకు నిత్యం జాగరూకతతో ఉండాలని మన్ కీ బాత్లో పిలుపు. వ్యవసాయానికి నిధుల కొరత లేకుండా చూస్తామన్న తెలంగాణ సర్కార్ 5,000 కోట్లు చిన్న నోట్లు పంపిణీ చేయాలని బ్యాంకర్లను కోరినట్లు వెల్లడి. ఏపీలో గిరిజనులను బలిగొన్న కలుషిత ఆహారం. తూర్పుగోదావరి జిల్లాలో నెల రోజుల్లో 16 మంది మృతి. మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశం. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య భీకర పోరు. 60 గంటలుగా కొనసాగుతున్న ఎదురుకాల్పులు. 12 మంది నక్సల్స్ హతం. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో పెను విషాదం. చమురు ట్యాంకర్ పేలి 149 మంది సజీవ దహనం. 117 మందికి తీవ్ర గాయాలు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో సత్తా చాటిన కిదాంబి శ్రీకాంత్. ఫైనల్లో ఒలింపిక్ విజేతపై జయభేరి. తెలుగు తేజం జైత్రయాత్రపై ప్రశంసల వర్షం. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక 5వ అగ్రరాజ్య పర్యటనకు వెళ్లిన నరేంద్ర మోదీ మరి కాసేపట్లో అమెరికాలోని అగ్ర సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో సమావేశం కానున్నారు. వాషింగ్టన్లోని హోటల్ విలార్డ్ ఇంటర్ కాంటినెంటల్లో జరిగే ఈ కీలక సమావేశానికి యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అమెరికా అగ్ర సంస్థల సీఈఓలు హాజరు కానున్నారు. వీసా సమస్యలు, పెట్టుబడులకు భద్రత, ఉపాధి కల్పన వంటి అంశాలే ప్రధాని మోదీ సీఈఓలతో జరిపే సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. దాదాపు 20 బహుళజాతి సంస్థల సీఈఓలు ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మోదీతో సమావేశంలో సైబర్ చట్టాలపై ముఖ్యంగా చర్చిస్తామని ఐటీ బై డిజైన్ సంస్థ సీఈఓ సుఖ్వీందర్ కాలియా కాసేపటి క్రితం తెలిపారు. తమ పెట్టుబడులకు భద్రత ఉండాలంటే సైబర్ క్రైమ్కు సంబంధించిన పటిష్టమైన చట్టాలు, నిబంధనలు తేవాల్సి ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. సీఈఓలతో సమావేశం అనంతరం ప్రధాని ప్రవాస భారతీయ సంఘాలు, భారత సంతతి సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతారు. రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశం కానున్న మోదీ ద్వైపాక్షిక బంధం బలోపేతంపై చర్చిస్తారు. దేశానికి అమూల్యమైన వారసత్వంగా లభించిన ప్రజాస్వామ్యాన్ని ప్రజలంతా కలిసి మరింత శక్తివంతం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 1975లో అత్యయిక స్థితి విధించిన కాలాన్ని దేశానికి చీకటి రోజులుగా అభివర్ణించిన ప్రధాని ప్రజాస్వామ్య పరిరక్షణకు నిత్య జాగరూకత తప్పనిసరని ఉద్ఘాటించారు. మరోవైపు స్వచ్ఛ భారత్లో 100 గంటల్లో 10,000 మరుగుదొడ్లు నిర్మించిన విజయనగరం జిల్లా ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రధాని అభినందించారు. ప్రతి నెల మనసులో మాట కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి ప్రజాస్వామ్య పరిరక్షణ అవసరాన్ని గట్టిగా ప్రస్తావించారు. 1975లో సరిగ్గా ఇదే రోజు దేశంలో అత్యయిక స్థితిని విధించడాన్ని గుర్తు చేసిన మోదీ నాడు ప్రజాస్వామ్యవాదులంతా చేసిన పోరాటాలను, త్యాగాలను స్మరించుకున్నారు. और लोकतंत्र एक व्यवस्था ही है, ऐसा नहीं है, वो एक संस्कार भी है. इटर्नल विजिलेंस इज द प्राइस ऑफ लिबर्टी. लोकतंत्र के प्रति नित्य जागरूकता जरूरी होती है. 1975 25 जून वो ऐसी काली रात थी जो कोई भी लोकतंत्र प्रेमी भुला नहीं सकता है, कोई भारतवासी भुला नहीं सकता है. एक प्रकार से देश को जेल खाने में बदल दिया गया था. विरोधी स्वर को दबोच दिया गया था. न्याय व्यवस्था भी आपातकाल के उन भयावह रूप की छाया से बच नहीं पाई थी. अखबारों को तो पूरी तरह बेकार कर दिया गया था. आज के पत्रकारिता जगत के विद्यार्थी, लोकतंत्र में काम करने वाले लोग उन काले कालखंड को बार बार स्मरण करते हुए लोकतंत्र के प्रति जागरूकता बढ़ाने के निरंतर प्रयास करते रहे हैं और करते भी रहने चाहिए. స్వచ్ఛ భారత్ కల సాకారానికి ప్రజలంతా కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ప్రధాని మరోసారి గుర్తు చేశారు. आंध्र प्रदेश के विजयनगरम जिले की वहां के प्रशासन ने जन भागीदारी से एक बड़ा काम हाथ में लिया. 10 मार्च सुबह 6 बजे से लेकर के 14 मार्च सुबह 10 बजे तक 100 घंटे का नॉन स्टॉप अभियान. और लक्ष्य क्या था? 100 घंटे में 71 ग्राम पंचायतों में 10,000 घरेलू शौचालय बनाना. और मेरे प्यारे देशवासियों, आप जानकर के खुश हो जाएंगे
कि जनता जनार्दन ने और शासन ने मिल करके 100 घंटे में 10,000 शौचालय बनाने का काम सफलतापूर्वक पूर्ण कर दिया। 71 गांव ODF हो गए। ఇస్రో శాస్త్రవేత్తలు వరుస విజయాలతో రోదసీ పరిశోధన రంగంలో దూసుకెళ్లడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధాని పూరీ జగన్నాథ రథయాత్ర ఈద్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 4 దశాబ్దాల క్రితం దేశంలో ఇందిరాగాంధీ ప్రకటించిన అత్యేక స్థితి వల్ల ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని కేంద్ర మంత్రి వెంకయ్య ఆక్షేపించారు. ఎమర్జెన్సీ డే సందర్భంగా హైదరాబాద్ కాచిగూడలో భాజపా నిర్వహించిన సదస్సుకు మరో కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్తో కలిసి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్న ఆయన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను అణగదొక్కారని మండిపడ్డారు. నియంతృత్వ లక్షణాలను శ్రీమతి గాంధీ కూడా ఆ రోజు చూపించారు. పత్రికలు ఏవైతే తమకు వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని మూసివేశారు. ఆల్ ఇండియా రేడియో ఆల్ ఇందిరా రేడియోగా మారిపోయింది. అది కాస్త అలాగే దూరదర్శన్ ఇందిరా దర్శన్ గా మారిపోయింది. టీవీ పెడితే ఇందిరా అమ్మ. ఇవన్నీ చూసి జనం ఓహో ఎమర్జెన్సీ మంచిదని. ద రోల్ ప్లేడ్ బై ఇంటలెక్చువల్స్ ఇన్ ఎమర్జెన్సీ was really shameful. Many people have not come out. Many people have not condemned emergency. మేధావులు కాదు వీళ్ళు, మేధావులు అని. ఇందిరాగాంధీ యొక్క కుటుంబం యొక్క ప్రాపకం కోసం కొందరు మేధావులు రుగిపోయారు. వాళ్ళంతా ఆహా జై జై ఇందిరా, ఏమి ఎమర్జెన్సీ, ఎంత చక్కగా ఉంది, చాలా గొప్పదని. వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులకు పెట్టుబడి కోసం నగదు కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తెలంగాణకు 93,000 కోట్ల రూపాయల నగదు వస్తే అందులో 95% 2,000 నోట్లే ఉన్నాయని ఆయన చెప్పారు. ఫలితంగా చిన్న నోట్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. డబ్బు పంపిణీ జరిగితే ఇబ్బందులు ఉండబోవని కేంద్రం పెద్ద నోట్ల రద్దు సమయంలో చెప్పిందన్న ఈటెల పరిస్థితి అందుకు వ్యతిరేకంగా ఉందని చెప్పారు. వీలైనంత ఎక్కువగా చిన్న నోట్లు ఇవ్వాలని 2 రోజుల క్రితం జరిగిన బ్యాంకర్ల సమావేశంలో కోరినట్లు వివరించారు. రేపటికల్లా 1,700 కోట్ల రూపాయలు వస్తాయని రిజర్వ్ బ్యాంకు తెలిపిందన్న మంత్రి బ్యాంకర్లతో సమన్వయం చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సకాలంలో వర్షాలు పడి రైతులంతా కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనరు. దున్నుడు కూళ్ళు, నాటు కూళ్ళు ఇవ్వాలన్నా డబ్బు తప్ప చెక్కుల రూపంలో నడవదు. వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి కూడా ఇవాళ డబ్బులు లేని దుస్థితి ఉన్నది. ఎక్కడ కూడా ఏటీఎంలలో డబ్బులు లేవు. తక్షణమే కొంత నోట్లను అలకేట్ చేయమని చెప్పి వారిని కోరినాం. 1,700 కోట్ల రూపాయలు దేనికి సరిపోవు. ఒక 5,000 కోట్ల రూపాయల కరెన్సీనైనా గ్రామీణ ప్రాంతాలకు పంపమని చెప్పి మేము కోరినాం. తక్షణమే దీన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా వై రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ పరిధిలోని చేపరాయిలో కలుషిత ఆహారం తిని 4 రోజుల వ్యవధిలో 16 మంది గిరిజనులు చనిపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, రంపచోడవరం ఐటీడీఏ పీఓ దినేష్ కుమార్, డీఎంహెచ్ఓ చంద్రయ్య సహా వైద్య బృందాలు చేపరాయి గ్రామానికి చేరుకున్నారు. గత నెలలో జరిగిన ఓ శుభకార్యంలో మాంసాహారం తిన్నప్పటి నుంచి ఒక్కొక్కరిగా గిరిజనులు చనిపోయినట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలిందని కలెక్టర్ చెప్పారు. తీవ్ర అస్వస్థకు గురైన గిరిజనులను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నామని తెలిపారు. అక్కడ డిఎంహెచ్ఓ సొంతంగా అక్కడ ఉన్నారు, ఒక 4 డాక్టర్స్ అక్కడ ఉన్నారు. కండిషన్ బట్టి చిన్నమైనా కూడా మాకు కొంచెమైన అనుమానం ఉంటే ఇమ్మీడియట్గా మనిషిని షిఫ్ట్ చేయటం ఏర్పాట్లు చేస్తున్నాము. అందుకనే ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఒక 6 అంబులెన్సు తర్వాత ఇతర బండిలు కూడా పెట్టడం జరిగింది. సో యాజ్ టు ఇన్ ప్రాపర్ కండిషన్ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ దెమ్ టు నియర్ బై హాస్పిటల్ అండ్ టేక్ ప్రాపర్ కేర్ అనమాట. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ కంప్లీట్. తూర్పుగోదావరి జిల్లా మన్యంలో ప్రబలిన విష జ్వరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసరంగా జిల్లాకు చెందిన మంత్రులు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అస్వస్థతకు గురైన గిరిజనులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కల్తీ ఆహారం కారణంగా మరణాలు సంభవించడంపై తక్షణం నివేదిక ఇవ్వాలని మంత్రులు చినరాజప్ప, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు జిల్లా కలెక్టర్ను సీఎం ఆదేశించారు. అదే సమయంలో ప్రభావిత గిరిజన ప్రాంతాలకు వైద్య బృందాలను తరలించి విష జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని చింతగుఫ అటవీ ప్రాంతంలో 60 గంటలుగా కొనసాగుతున్న ఎదురుకాల్పులో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఒక మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నక్సల్స్ ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా నియమితులైన డీజీ అవస్థి తెలిపారు. మావోయిస్టుల కోసం దాదాపు 500 మంది జవాన్లు గాలింపు కొనసాగిస్తుండగా మొదలైన కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని వివరించారు. చింతగుఫాలో మావోయిస్టుల మిలిటరీ స్థావరం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఎదురుకాల్పులో నిన్న 2 పోలీసులు చనిపోగా గాయపడిన మరో జవాన్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్ల బృందంపై దాడి చేసి ఒక అధికారిని బలిగొన్న 2 ముష్కరుల్ని భద్రతా సిబ్బంది అనేక గంటలు శ్రమించి మట్టుబెట్టారు. పాఠశాలలో దాక్కున్న ఉగ్రవాదుల పనిబట్టే ప్రయత్నంలో 2 జవాన్లు గాయపడ్డారు. శ్రీనగర్ పంథా చౌక్ ప్రాంతంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై విధులు నిర్వర్తిస్తున్న జవాన్ల బృందమే లక్ష్యంగా శనివారం సాయంత్రం ముష్కరులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక సీఆర్పీఎఫ్ అధికారి అమరులు కాగా మరొక జవాను గాయపడ్డారు. మిగిలిన భద్రతా సిబ్బంది ధీటుగా స్పందించడంతో పరారైన ఉగ్రవాదులు సమీపంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోకి చొరబడ్డారు. ఈ వేకువజాము నుంచి జవాన్లు ముష్కరుల మధ్య గంటల హోరాహోరీ పోరు జరగ్గా ఆ ప్రాంతమంతా కాల్పుల మోతతో దద్దరిల్లింది. చివరకు పాఠశాలలో విస్తృతంగా గాలించిన భద్రతా సిబ్బంది లోపల నక్కి ఉన్న 2 ఉగ్రవాదుల్ని హతమార్చారు. అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శంకర్ నారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డిని కలిసి రుణం ఇచ్చేందుకు సమ్మతించింది. అమరావతి మెట్రోకు 7,000 కోట్ల రూపాయల నిధులు అవసరం కాగా తమ వాటాగా ఇవ్వాల్సిన 1,800 కోట్లను రుణంగా తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ మేరకు మెట్రో అధికారులు వివిధ బ్యాంకులను సంప్రదించగా బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు 500 కోట్ల రుణమిస్తామని హామీ ఇచ్చారు. అయితే మెట్రో రైలు ప్రాజెక్టు ఉండాలా వద్దా అనే సందేహాలు వ్యక్తమవుతున్నందున ప్రభుత్వ నిర్ణయం మేరకే నిధులు వినియోగిస్తామని మెట్రో ఎండీ స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ బస్సులతో ఎలివేటెడ్ మెట్రో బస్ కారిడార్ నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నందున బ్యాంకులు ఇచ్చే రుణాన్ని అందుకోసమైనా వినియోగించవచ్చని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని నగరాల్లో వచ్చే 2 ఏళ్లలో 193,000 ఇళ్లు నిర్మిస్తామని ఏపీ పురపాలక మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతిలోని స్కావెంజర్స్ కాలనీ వాసులతో సమావేశమైన ఆయన ప్రభుత్వం నిర్మించనున్న బహుళ అంతస్తుల భవన నిర్మాణాల తీరుతెన్నులను లబ్దిదారులకు వివరించారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న స్కావెంజర్స్ కాలనీలో భవనాల నిర్మాణాల్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయడం సరికాదని నారాయణ వ్యాఖ్యానించారు. 40 ఏళ్ల నుంచి ఆ స్కావెంజర్స్ కాలనీలు అలాగే ఉండారు. అదే రేకులు చేసుకోవటం, ప్లాస్టిక్ కాగితాలు వేసుకొని ఉండారు. 140 హౌసెస్, 260 ఫ్యామిలీస్ చక్కగా అపార్ట్మెంట్ కడితే అందరికీ వస్తుంది. ప్రతిపక్ష నాయకులు కొందరు అక్కడికి పోయి వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఈ రెచ్చగొట్టేది సరైనది కాదండి. మీరు ఇంకా చేయగలిగితే ఎక్కడన్నా స్లమ్స్ ఉంటే మీరు ఐడెంటిఫై చేయండి, వాళ్ళని కన్విన్స్ చేయండి. కన్విన్స్ చేస్తే ఖచ్చితంగా అక్కడ కూడా ఇలాంటి బిల్డింగ్సే కట్టిస్తామని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబును అప్రతిష్ట పాలు చేసే లక్ష్యంతో ప్రతిపక్ష నేత జగన్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కర్నూలులో సీఎం చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడంతో పాటు మంత్రులు అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం చేయడం సరికాదని ప్రకటన విడుదల చేశారు. జగన్ ఎంపీగా ఉంటూ రాజ్యాంగ వ్యవస్థలను ఏ విధంగా ధ్వంసం చేశారో సీబీఐ, ఈడీ పెట్టిన 12 అభియోగ పత్రాలే చెబుతాయన్నారు. తప్పుడు అఫిడవిట్లతో ఈసీని మోసగించిన వ్యక్తి ఎన్నికల సంస్కరణలపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాం కాబట్టి తెలుగుదేశానికి సహకరించాలని సీఎం అడగడంలో తప్పేంటని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులందరికీ విధి నిర్వహణలో పూర్తి స్వేచ్ఛ ఉందని యనమల స్పష్టం చేశారు. చంద్రబాబు సూచనలు పాటించడం మంత్రుల బాధ్యతని, అందులో తప్పేమిటో ప్రచారం చేస్తున్న వారికే తెలియాలన్నారు. అధికార యంత్రాంగానికి, మంత్రివర్గానికి మధ్య అంతరం ఉందనటం సరికాదన్నారు. విద్యుత్, గ్రామీణాభివృద్ధి, నరేగా వంటి పథకాల అమలులో 40కి పైగా అవార్డులు వచ్చాయని, తమ ప్రభుత్వ పనితీరుకు ఇవే నిదర్శనమని యనమల స్పష్టం చేశారు. దొనకొండలో తనకు భూములున్నాయంటూ ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు అసత్యాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. దొనకొండలో తనకు భూములుంటే ఎలాంటి చర్యలను ఎదుర్కోవడానికైనా సిద్దమని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా తాను ఎప్పుడూ జీతం తీసుకోలేదన్న ఆయన జీతం తీసుకున్నట్టుగా తప్పుడు లెక్కలు చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయపాటి సాంబశివరావు గారు దొనకొండలో నాకు 100,000 ఎకరాలున్నాయని ఆరోపణ చేశాడు. నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, వెంటనే విచారణ జరిపి దాంట్లో ఏదైనా నిజం ఉంటే నా మీద చర్య తీసుకోండి, లేకపోతే వారి మీద ఏమి చర్య తీసుకుంటారో అది తమరికే వదిలేస్తాను. నేను అపాయింట్మెంట్ అయ్యేటప్పుడు ఒక ఆర్డర్ ఇచ్చారు.
ఆర్డర్ లో నేను శాలరీ వద్దన్నాను కాబట్టి శాలరీ మెన్షన్ చేయకుండా ఇంకా మిగిలిన అదర్ ఎలిమెంట్స్ అన్ని మెన్షన్ చేశారు. సో ఏ ఎలిమెంట్స్ నేను తీసుకోలేదు. ఇట్స్ వెరిఫైబుల్ ఇన్ ది ఆఫీస్. బ్రాహ్మణ కార్పొరేషన్ కు కొందరి ఒత్తిడి మేరకే నిధులు కేటాయించారంటూ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు చేసిన ఆరోపణలను ఏపీ ఆర్థిక మంత్రి యనమల ఖండించారు. బడ్జెట్లో పేర్కొన్న ప్రకారమే నిధులు కేటాయింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆర్థిక పరిస్థితిని బట్టి నిధుల మంజూరులో కొంచెం ముందు వెనక ఉంటుందని వివరించారు. ఈ విషయాల్ని ఐవైఆర్ గ్రహించాలని హితవు పలికారు. రైతుల సంక్షేమానికి పాటుపడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్వహించిన ఆచార్య జయశంకర్ 6వ స్మారక ఉపన్యాస సభలో ప్రముఖ సామాజికవేత్త కిసాన్ ఏక్తా సంస్థ కన్వీనర్ దేవేంద్ర శర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్లోల వ్యవసాయ రంగం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వాలు రైతుల అభివృద్ధిని విస్మరిస్తున్నాయని కోదండరాం ఆక్షేపించారు. ఉత్పత్తి సామర్థ్యం పెంచలేక పెట్టుబడి లేనటువంటి చిన్న సన్న రైతుల్ని బయటికి గెంటేయటమే మంచిదనుకుంటున్నాం. బయటికి పంపిస్తాను నిజమే, కానీ వ్యవసాయం తప్ప మరో బతుకు తెరువు పని తెలియనటువంటి వాళ్ళు బయటికి పోతే ఏం చేసుకుంటారనేదే ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్న. వాళ్ళు వ్యవసాయంలోనే నిలదొక్కునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్లకు ఆదాయాలు పెంచే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే వ్యవసాయము బతుకుతుంది, వాళ్ళకు కూడా పని దొరుకుతుంది. ఈ కోణం నుంచి మనం ఆలోచించకపోతే దేశాన్ని బాగు చేసుకోలేం. విశాఖలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను పరిశీలించేందుకు వెళ్లిన సిపిఐ నాయకులు నారాయణకు స్వల్ప గాయమైంది. కొమ్మాది వద్ద ఆక్రమణకు గురైన ఓ ప్రభుత్వ భూమి వద్దకు చేరుకున్న నారాయణ ప్రహారీ గోడను కాలితో గట్టిగా తన్నారు. ఆ సమయంలో ప్రహారీ గోడ పైభాగం నారాయణ కాలిపై పడి స్వల్ప గాయమైంది. ఆక్రమణలకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్గూడ వద్ద బాహ్యవలయ రహదారిపై అర్ధరాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో సినీ నటుడు రవితేజ తమ్ముడు భరత్ మృతి చెందాడు. కొత్వాల్గూడ వద్ద ఆగి ఉన్న లారీని వెనక నుంచి భరత్ రాజ్ కారు వేగంగా ఢీకొనగా ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తొలుత గుర్తు తెలియని వ్యక్తిగా భావించిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉదయం మృతుడి వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని సోదరుడు రఘుకు అప్పగించారు. ఆసుపత్రి నుంచి నేరుగా జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి కొంతమంది సినీ నటులు హాజరయ్యారు. రఘు మినహా రవితేజ కుటుంబ సభ్యులెవరూ రాలేదు. పిల్లలకు ఆసక్తి ఉన్న రంగాల్లో విజయం సాధించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ సూచించారు. చిన్నారుల్లో ప్రతిభను గుర్తించి వారికి తగు ప్రోత్సాహం అందిస్తే భవిష్యత్తులో దేశానికే గర్వకారణంగా నిలుస్తారని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఈ తరం పిల్లల్లో ప్రతిభకు కొదవలేదని, కావాల్సింది ప్రోత్సాహమేనని ఆయన సూచించారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్కు ఆ సంస్థ ఈ ఏడాదికి వొకేషనల్ ఎక్సలెంట్ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఈ కార్యక్రమానికి సినీ నటుడు, తెలంగాణకు చెందిన ఆందోళ్ ఎమ్మెల్యే బాబు మోహన్ హాజరయ్యారు. That my parents gave me the freedom, my parents gave me the independence, and my parents gave all the encouragement for me to pursue my passion, pursue my dream, which is to play cricket for the country. But they encouraged me, and that was a turning point in my life. And that's what I urge all the parents, because everyone lands in a dilemma: which career option to give to your kids. వస్త్ర వ్యాపారంపై 5% జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ తెలంగాణ వస్త్ర వ్యాపార సమాఖ్య ఆందోళనకు సిద్దమవుతోంది. పన్ను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో ఈ నెల 27, 28, 29 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా వస్త్ర వ్యాపారులు బంద్ పాటిస్తున్నట్లు సమాఖ్య నాయకులు ప్రకటించారు. అఖిల భారత వస్త్ర వ్యాపారుల సమాఖ్య పిలుపు మేరకు బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు. కాబట్టి 27 నుంచి 3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా 40,000 వస్త్ర వ్యాపార సముదాయాలు మూతపడతాయని తెలిపారు. జంట నగరాల్లో బోనాల సంబురాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. చారిత్రక గోల్కొండ కోటలో కొలువైన జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పణతో వేడుకలకు అంకురార్పణ జరిగింది. లంగర్ హౌస్లో తొట్టెలు, అమ్మవారి రథయాత్ర కన్నుల పండుగగా సాగాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు నాయన్ నరసింహారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, తొట్టెల ఊరేగింపుతో బోనాల ఊరేగింపును వేడుకగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను కోటపైన ఆలయంలో చేర్చి బోనాలు సమర్పించారు. బోనాల పండుగను మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకోవాలని మంత్రులు పిలుపునిచ్చారు.
ఆర్థిక సాయం జరగలేదు. ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం, హైకోర్టు సరిపోతలేమన్నా ఇంకా చాలా అవుట్స్కర్ట్స్ ఏరియాలో కూడా టెంపుల్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ న్యాయం జరిగేటట్టు చూడాలంటే 10 కోట్ల రూపాయలు మరి బోనాల పండుగకు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. మరి బోనాల పండుగ మంచిగా జరుపుకునేటట్టు చూడమని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. నెల రోజులు కఠిన ఉపవాసాలు చేసిన ముస్లింలు అంగరంగ వైభవంగా ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగను జరుపుకునేందుకు సిద్దమయ్యారు. ఈ సాయంత్రం షవ్వాల్ నెలవంక కనిపించడంతో రేపు రంజాన్ నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్లోని చారిత్రక మక్కా మసీదు సహా తెలుగు రాష్ట్రాల్లోని మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కోనసీమలో అర్ధరాత్రి ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలకు అరటి పంటకు అపార నష్టం వాటిల్లింది. చేతికి అంది వచ్చిన పంట గాలులకు నేలమట్టమైంది. కోనసీమలోని అంబాజీపేట, పి గన్నవరం, అయినవిల్లి, అమలాపురం ప్రాంతాల్లో నష్టం ఎక్కువగా ఉంది. విద్యుత్ తీగలు తెగిపడటంతో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్దరించినప్పటికీ మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది తప్పలేదు. ఈద్ పండుగకు సిద్దమవుతున్న పాకిస్తాన్లో పెను విషాదం చోటు చేసుకుంది. అక్కడి పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం అనేక కుటుంబాలకు తీరని వేదనను మిగిల్చింది. కరాచీ నుంచి లాహోర్ వెళ్తున్న ఓ చమురు ట్యాంకర్ బహావల్పూర్ జిల్లా అహ్మద్పూర్ షర్కియా ప్రాంతంలో టైరు పేలి అదుపు తప్పి బోల్తా పడింది. లీక్ అవుతున్న చమురును పట్టుకునేందుకు కొందరు, ఏం జరుగుతుందో చూసేందుకు మరికొందరు స్థానికులు అక్కడ గుమిగూడారు. ఒక్కసారిగా ట్యాంకర్కు నిప్పంటుకోగా క్షణాల్లోనే వ్యాపించిన మంటల్లో 149 మంది సజీవ దహనమయ్యారు. మరో 117 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలోని 6 కార్లు, అనేక ద్విచక్ర వాహనాలు బూడిదయ్యాయి. ఈ హఠాత్ పరిణామంతో తీవ్ర ఆందోళనకు గురైన స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు సహాయ చర్యల కోసం సైన్యాన్ని రంగంలోకి దింపారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రుల్లో చేర్పించారు. 2 అగ్నిమాపక శకటాలతో మంటలు ఆర్పారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, వాటికి DNA పరీక్షలు చేయించి బంధువులకు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు. ట్యాంకర్కు సమీపంలో కొందరు వ్యక్తులు సిగరెట్లు తాగడమే ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించారు. జమ్మూ కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో విషాదం చోటు చేసుకుంది. కేబుల్ కారు తెగిపడిన సంఘటనలో 7 పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పెనుగాలులకు చెట్టు విరిగి కార్లకు సంబంధించిన కేబుళ్లపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారిలో 4 ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఘటన తర్వాత పలువురు పర్యాటకులు గాల్లో వేలాడుతూ కేబుల్ కార్లలోనే చిక్కుకోగా వారిని సురక్షితంగా కిందకు దించారు. భారీ వర్షాలకు గుజరాత్, మహారాష్ట్రలో జనజీవనం అస్తవ్యస్తమైంది. గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో నైరుతి రుతుపవనాల విస్తరణతో 105 మిల్లీమీటర్ల వర్షం కురవగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 5 ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దింపిన అధికారులు ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టారు. వరదల్లో చిక్కుకున్న 9 మందిని రక్షించారు. గుజరాత్లోని సూరత్, వాపీ సహా ఇతర ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురవగా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. మహారాష్ట్రను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముంబైలో కురిసిన వానలకు రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరేబియా సముద్రంలో 5 మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. ఠానే సహా మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కెరియర్లోనే అత్యుత్తమ స్థాయిలో ఆడుతూ ప్రతిష్టాత్మక టోర్నీలో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ మరో టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ విజేతగా నిలిచాడు. మిగిలిన భారత ఆటగాళ్లంతా మధ్యలోనే నిష్క్రమించినప్పటికీ పట్టుదలతో ఫైనల్ చేరిన శ్రీకాంత్ తుది పోరులో చైనా ఆటగాడు, ఒలింపిక్ విజేత చెన్ లాంగ్పై వరుస సెట్లలో గెలుపొందాడు. 45 నిమిషాలు సాగిన ఆటలో 22-20, 21-16 తేడాతో చెన్పై శ్రీకాంత్ విజయం సాధించాడు. ఆరంభం నుంచి ఆధిపత్యం చూపిన శ్రీకాంత్ మధ్యలో ప్రత్యర్థి దాటికి కాస్త వెనకబడినా పుంజుకొని తొలి సెట్లో 22-20 తేడాతో విజయం సాధించాడు. రెండో సెట్లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 21-16తో టైటిల్ను సొంతం చేసుకున్నాడు. గతంలో చెన్ లాంగ్తో 5 సార్లు తలపడిన ఓటమి చవిచూసిన శ్రీకాంత్ ప్రతిష్టాత్మక పోరులో మాత్రం సత్తా చాటాడు. వారం రోజుల వ్యవధిలోనే శ్రీకాంత్ వరుసగా రెండో సూపర్ సిరీస్ను ఖాతాలో వేసుకున్నాడు. వారం క్రితం ఇండోనేషియా సూపర్ సిరీస్ను సొంతం చేసుకున్నాడు. సింగపూర్ ఓపెన్ సిరీస్లో రన్నరప్గా నిలిచిన కిదాంబి శ్రీకాంత్ వరుసగా 3 ప్రతిష్టాత్మక టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సాధించిన 5వ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా పర్యటనలో ప్రధాని దిగ్గజ సంస్థల సీఈఓలతో సమావేశం.
భారత సంతతి సంఘాల ప్రతినిధులతోనూ భేటీ కానున్న మోదీ. అత్యయిక స్థితి కాలాన్ని చీకటి రోజులుగా అభివర్ణించిన ప్రధాని. ప్రజాస్వామ్య పరిరక్షణకు నిత్యం జాగరూకతతో ఉండాలని మన్ కీ బాత్లో పిలుపు. వ్యవసాయానికి నిధుల కొరత లేకుండా చూస్తామన్న తెలంగాణ సర్కార్. 5,000 కోట్లు చిన్న నోట్లు పంపిణీ చేయాలని బ్యాంకర్లను కోరినట్లు వెల్లడి. ఏపీలో గిరిజనులను బలిగొన్న కలుషితాహారం. తూర్పుగోదావరి జిల్లాలో నెల రోజుల్లో 16 మంది మృతి. మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశం. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య భీకర పోరు. 60 గంటలుగా కొనసాగుతున్న ఎదురుకాల్పులు. 12 మంది నక్సల్స్ హతం. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో పెను విషాదం. చమురు ట్యాంకర్ పేరి 149 మంది సజీవ దహనం. 117 మందికి తీవ్ర గాయాలు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్లో సత్తా చాటిన కిదాంబి శ్రీకాంత్. ఫైనల్లో ఒలింపిక్ విజేతపై జయభేరి. తెలుగు తేజం జైత్రయాత్రపై ప్రశంసల వర్షం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.